వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ద్వారా చాలామంది యూట్యూబర్లుగా ఎదిగారు. నేను కూడా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నాకు కూడా మీ అందరూ సపోర్టు కావాలని ఆశిస్తూ నా వీడియోని చూసేవారు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని విన్నవించుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ఇటీవల మనం చూస్తున్నాము చాలామంది సీనియర్ జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేసి డిజిటల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఏబిఎన్ ఛానల్లో పనిచేస్తున్న వెంకటకృష్ణ గారు ఆ ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతుంది. ఆయన ఖచ్చితంగా ఏబిఎన్ ఛానల్ను వీడిపోతున్నారు, అక్కడ ఉండబోరు, అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేసి వేరే ఛానల్లోకి ఏమైనా వెళ్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆయన ఏ ఛానల్లోకి వెళ్ళడం లేదు, ఆయన సొంతంగా ఒక డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏబిఎన్ ఛానల్లో పనిచేస్తున్న వెంకటకృష్ణ గారు చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన డిబేట్లు చాలా బాగా చేస్తారు. రాజకీయ పరంగా ఆయన కొన్ని వందల వేలు డిబేట్లు పెట్టి ఉంటారు. అయితే ఏమైందో ఏమో కానీ సడన్గా ఆయన ఏబిఎన్ ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఆయన ఏబిఎన్ ఛానల్లో పనిచేసేటప్పుడు ఆ మీడియా ఒక పార్టీకి పనిచేస్తుంది అనేది అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అలాగే చాలాసార్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా ఆ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ కోసం, ఆ నాయకుల కోసం పనిచేస్తూ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఏబిఎన్ నుంచి బయటకు వచ్చి డిజిటల్ మీడియా ఏర్పాటు చేసి న్యూట్రల్గా పనిచేస్తారా లేదా ఏదైనా పార్టీ కోసం పనిచేస్తారా అనేది కూడా ఒక చర్చ సాగుతుంది. మామూలుగా ఏబిఎన్ ఛానలు, ఆంధ్రజ్యోతి పత్రిక అంటేనే అది ఏ పార్టీ కోసం, ఏ నాయకుల కోసం పనిచేస్తుందో తెలుసు. అయితే వెంకటకృష్ణ గారు చాలా సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఆయన ఆ ఏబిఎన్లో చేరిన తర్వాత ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనే విమర్శలు మాత్రం ఆయనపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన అలా కాకుండా మీడియా అంటే ప్రజల కోసం పనిచేయాలి, న్యూట్రల్గా పనిచేయాలి అనే ఆలోచనలో ఏమైనా ఉండి డిజిటల్ మీడియా వైపు మొగ్గు చూపుతూ ఛానల్ పెట్టబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆయన ఏబిఎన్ ఛానల్ను వీడేది గ్యారంటీ, అక్కడ ఉండబోరు అనేది మాత్రం కరాఖండిగా చాలామంది చెప్తున్నారు. మరి ఆయన డిజిటల్ మీడియా వైపు వచ్చి న్యూట్రల్గా పనిచేస్తారా, ఏ పార్టీ వైపు అయినా మొగ్గు చూపి డిజిటల్ మీడియాను నడిపిస్తారా అనేది తెలియాల్సింది.